గారు. ఓకే. సూర్యప్రకాష్ గారు సార్ ఇప్పుడు ఏంటి పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం గారికి టికెట్ కన్ఫర్మ్ అవుతున్నదట. ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీత గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారట. ఇప్పుడే మనకు వస్తున్న తాజా సమాచారం. అలాగే వంగవీటి రాధా గారు కూడా వైసీపీ నుంచి ఈసారి పోటీ చేయనున్నారా? నాకు అసలు అంత ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎందుకంటే నేను నిన్నే ఉమ్, పార్టీలోకి వచ్చాను. ఉమ్. అంటే నాకు మీరు ఇంతవరకు అసమ్మతితో వైఎస్ఆర్సీపీ ఉన్నారంటున్నారు కదా. ఇప్పుడు ఎలాగైనా రాధా గారికి టికెట్ లేదని మీరే చెప్తున్నారు. దానికి అడ్డంకులు ఉన్నాయని. అవును. అది ముద్రగడ అది ముద్రగడ గత గారు కూడా ముద్రగడ గారు కూడా 15 జనసేనకి రోజులు ఛాన్స్ కాబట్టి లేదంటున్నారు. తెలుగుదేశం ఇన్ఫర్మేషన్ పార్టీలోకి ఉంది. వెళ్ళే అవకాశం ఈ లేదు. రోజు జరుగుతున్న విషయం నాకు ఏమి లేవు, ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు. కాదండి, మీరన్న అంశాలు ఆయనకైతే టికెట్ లేదు అన్నది ఒకటి బాగా వినిపిస్తుంది వాయిస్ అంటున్నారు రాధా గారికి. అవునండి. ఆ కారణాలు అవి. అలాగే ముద్రగడ గారికి కూడా జనసేనలో ఎంట్రీ లేదు అని చెప్పి మీరే అంటున్నారు. తెలుగుదేశం అవునండి. పార్టీలోకి ఆయన వెళ్ళరు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటనేది మరి వారి యొక్క అడుగులు ఏ రకంగా ఉంటాయనేది నేను ఎలా చెప్పగలను సార్? పద్మనాభ గారు పెద్ద ఆయన, వారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వారి ఆలోచన ఎలా ఉంటుందని నేను ఎలా చెప్తాను సార్? ఓకే. వారు పద్మనాభం మీరు గారితో మీరు వాగ్దానం మాట్లాడడం కానీ జరిగిందండి ఈ నిర్ణయం తీసుకున్న ముందు? ఆయన నోటీసులో పెట్టారా సార్ ఇలా వెళ్దాం అనుకుంటున్నాను నేనని? ఏదండి, నేను ముద్రగారి గారిని మా నాన్నగారు కూడా తెలుసు సార్ విషయం. నేను ఎవరికీ చెప్పలేదు. అవును, మీ నేను నాన్నగారు నా జగన్ చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను ఇలాగే ఉంటాను, మీ మంచి కోసమే కోరతానని ఆయన అంటే ఆయన విభేదించి మీరు వెళ్ళారు అనుకోవచ్చా? ఎవరండి? మా నాన్నగారినా? ఆ. ఎలా అండి? నా చివరి ప్రాణం పోయే వరకు కూడా నేను ఇలాగే ఉంటాను. అదంటారా? ఉమ్, అది మా నాన్నగారు ఎప్పటి నుంచో చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఒక సంవత్సరం ముందుగానే ఆయన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి అండి. అంటే ఒక కాపుల నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, రాజ్యాధికారం చేపట్టాలని ఒక ఆయన కోరిక తీరుతుందేమని ఆయన ప్రజారాజ్యం ప్రయత్నం చేశారు. నేను ఆ రోజే మా నాన్నగారితో విభేదించి 2008లోనే మా నాన్నగారితో విభేదించిన, కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయిన ఆ రోజే విభేదించాను ఆ నిర్ణయాన్ని. ఉమ్, ఏమండి, ఈ రోజు నేను వైఎస్ఆర్సీపీలో వెళ్ళటం అనేది ఇది నా నా వ్యక్తిగత నిర్ణయం. నాకు ఇవాళ 62 సంవత్సరాల వయసు నాది. ఏమండి, అలాగే మా నాన్నగారి ఆలోచన ఏంటంటే ఆయన కాపు సంక్షేమ పెట్టారు, కాపుల యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆలోచన ఏంటంటే ఆఖరి రోజుల్లో కాపులకు ఏదైనా చేయాలి, కాపులు ముఖ్యమంత్రి అయితే చూడాలనేది ఒక ఆయన కోరిక. ఆ కోరిక తీరడం కోసం ఆయన ప్రయత్నం పెద్ద ఆయన చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారండి. ఆయన లైన్ వేరు, ఆయన ఆలోచన వేరు, నా లైన్ వేరు. అది రాజకీయ ప్రయాణం కాబట్టి నాకు కులాలు కాదు కావాల్సింది, అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. ఏ పార్టీలో ఉన్నా నేను అందరి కులస్తులతోటి అన్ని మతస్థులతోటి కూడా నేను ప్రయాణం చేసిన సందర్భంలో కాబట్టి మా నాన్నగారితో విభేదించడం అన్న ప్రసక్తి అయితే ఈ విషయంలో దీనికి సంబంధం లేని విషయం. ఉమ్. ఇది విభేదించడం కాదు, వారి ఆలోచన వేరు, నా ఆలోచన. అంటే తండ్రి గారిని కాదని వెళ్ళినట్టే అనుకోవచ్చా, లేకపోతే కావాలని చెప్పి ఈ రకంగా చేస్తారు అని చెప్పి వినిపిస్తున్న అంశం? ఎలా అండి? తండ్రి గారిని కాదని మీరు బయటకు వచ్చారంటారు. తండ్రి గారు కాదనండి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో ఒక 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 అన్నదమ్ములో ఒక బ్రదర్ ఒక రకంగా ఒక పార్టీ ఉంటారు, ఒక బ్రదర్ ఒక పార్టీ ఉంటారు, తండ్రి ఒక పార్టీ ఉంటారు, కొడుకు ఒక పార్టీ ఉంటారు. ఎంత సహజం అండి, రాజకీయాలు ఎన్ని సహజం. ఉమ్, మా నాన్నగారు 2009లోనే ఆయన రాజకీయంగా రిటైర్ అయిపోయారు. ఆయన రాజకీయ ప్రయాణం కాదండి వారు. ఈ విషయంలో విభేదించడానికి అనే ప్రసక్తి రాదండి. ఎందుకంటే ఆయన జనసేనలో లేరండి. ఆయన మా ఉమ్, నాన్నగారు జనసేనలో మెంబర్ కాదు, జనసేన పార్టీలో లేరండి. ఆయన కాపు సంక్షేమ సేన, అది కుల సంఘాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ. అవును. దీంట్లో నేను పార్టీ మాట్లాడేది, నేను జనసేన నుంచి దీనికి వచ్చే రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీకి మాట్లాడి, దీంట్లో మా నాన్నగారికి సంబంధించిన విషయం అయితే కాదు. మా నాన్నగారు ఆలోచన వేరు, ఆయన యొక్క టార్గెట్స్ వేరు. ఓకే. నేనైతే అదంతా రాజకీయ ప్రయాణం కాబట్టి దీంట్లో మా నాన్నగారితో విభేదించడం అనేటువంటిది అది ఇక్కడ